యేసయ్య చెప్పాడా, నన్ను నమ్ముకుంటే నీకు పెద్ద బిల్డింగ్, పెద్ద కారు కొంటాకి, బెంజ్ కారు కొంటాకి ఇస్తాను నీకు అవకాశం, నువ్వు 7 వారాలు నగలు చేసుకోవడానికి నీకు ఇస్తాను, నువ్వు నమ్ముకుంటే ఇట్లాంటివి చెప్పాడా నీకు అనేమన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద చెడ్డగా అబద్ధ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమైద్ది అన్నాడు. యేసయ్యను నమ్ముకుంటే ఆనందం, సంతోషం, ఎప్పుడు మీ జీవితంలో శ్రమలు ఉండవు అనే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, ప్రవక్తల్లాగా నేను చెప్పను. ఎందుకంటే దేవుని సేవకుడిగా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం నా బాధ్యత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి, ఏం బోధిస్తున్నావు నీ సంఘంలో, ఏం ప్రకటిస్తున్నావు నీ చర్చిలో, లేదంటే నీ కుటుంబంలో, నీ పిల్లలకి, నీ కట్టుకున్న భర్తకి, భార్యకి, నీ తల్లిదండ్రులకి. యేసు ప్రభు నిజదేవుడు, అది వాస్తవం, ఎవరు కాదన్నా అవునన్నా. అయితే సంఘమందు ఉన్న విశ్వాసిగా నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, మన ప్రియుడు రాకడ సిద్ధంగా ఉంది కాబట్టి నీవు నేను మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? సిద్ధపడాలి ఆయన రాకడ కొరకు పరిశుద్ధతతో.